ఈ రోజు నుంచి శ్రావణ శుక్రవారం స్టార్ట్ అయిపోయాయి. నేను క్వార్టర్స్లో ఉన్నా, ఇంటి దగ్గర ఉన్నా, ఎక్కడున్నా కానీ చేస్తూనే ఉంటాను. నా పెళ్ళైనప్పటి నుంచి మధ్యలో చిన్నపిల్లలు ప్రెగ్నెంట్ ఆ టైంలో తప్ప మిగతా అన్ని ఇయర్స్ చేసుకున్నాను. గ్రాండ్గా అయితే చెయ్యను. నాకు అందుబాటులో ఉన్న వస్తువులతోనే చేసుకుంటాను. ఎందుకంటే మేము ఆర్మీ క్వార్టర్స్లో ఉంటాం కాబట్టి ఒక్కోసారి టెంకాయ కూడా దొరకవు. ఈరోజు కూడా అదే పరిస్థితి. ఈరోజు టెంకాయ కూడా లేదు, అలాగే పూజ చేశాను. మనం ఊరి దగ్గర అయితే టెంకాయ లేకుండా ఏ పండగలు పూర్తి చేయం కదా. కానీ ఏం చేయాలి, ఇక్కడ దొరకనప్పుడు ఉన్న వాటితోనే అడ్జస్ట్ అవ్వాలి. టెంకాయ లేదు కదా అని పూజ అంతా ఆపుకుంటూ కూర్చోలేం కదా. క్వార్టర్స్లో గడప అయితే లేదు, కొద్దిగా అక్కడ స్టెప్ లాగా ఉంది, చిన్న స్టెప్. దానికే ఇలా పసుపు రాసి కుంకుమ పెడుతున్నాను. రోజు ఇలాగైతే చేయనులేండి. ఇప్పుడు శ్రావణ శుక్రవారాలు స్టార్ట్ అయ్యాయి కదా, అందుకు కొద్దిగా ఇలా ఫ్రైడే అన్నది చేద్దామనేసి పసుపు కుంకుమ పెట్టేస్తున్నాను. ఇంటి దగ్గర ఉంటే రకరకాల పూలు, టెంకాయ, ముగ్గులతో ఇల్లంతా కలకల్లాడిపోతుంది. మామిడి తోరణాలు కట్టుకొని చాలా ఫెస్టివల్ వైబ్స్ అయితే వస్తాయి. కానీ ఇక్కడ ఉన్న వాటితోనే అడ్జస్ట్ అవుతూ నేను నా శ్రావణ శుక్రవారం అయితే కంప్లీట్ చేశాను. నిమ్మకాయ కూడా కట్ చేసి 2 సైడ్లు నిమ్మకాయకు కుంకుమ రాసేసి పెట్టేసుకున్నాను. నార్త్ ఇండియన్స్ కూడా శ్రావణ ఫ్రైడేలో అండ్ మండేలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు 4 నుంచి పూజలు చేయడం స్టార్ట్ చేస్తారండి. కాబట్టి ఏ చెట్టుకు పూలు లేవు, నేను లేట్ అయిపోయాను కదా. మొగ్గలు కొన్ని గన్నేరు పూలు ఉంటాయి, అవే కోసుకొచ్చి పెట్టేశాను దేవుడి దగ్గర. ఇలా మనం శ్రావణ మాసం వచ్చిందంటే లక్ష్మీదేవికి పూజ చేస్తాం కదండి. కానీ వీళ్ళు అక్కడ అట్లా కాదు, శివునికి చేస్తారు. కార్తీక మాసంలో మనం శివునికి ఎలా చేస్తామో వీళ్ళు శ్రావణ మాసంలో అలా చేస్తున్నారు. ఓన్లీ దసరా అప్పుడే వీళ్ళు అమ్మవారికి పూజ చేస్తారట. నవరాత్రులు కూడా నిష్ఠగా ఉండి, ఇక్కడ మా క్వార్టర్స్ ఎదురుగా శివుని గుడి ఉంది. అక్కడ ఎప్పుడు పోయినా రష్గానే ఉంటుంది. ఇవాళ లేట్ అయింది కాబట్టి కొద్దిగా ఖాళీగా ఉంది. నేను కూడా అలా దీపం పెట్టేసి వద్దామని గుడికైతే వెళ్ళాను. దీపం ముట్టిస్తుంటే ఒక్క గాలి అయితే ఎక్కువ వస్తుంది, దీపం ఉండట్లేదు. ఎలాగోలా కుస్తీలు పెట్టి దీపం పెట్టేసి గుళ్ళోకి వస్తే అలా కూర్చున్నాను. పక్షులు కూడా వస్తున్నాయి చూడండి గుళ్ళకి. ఏమన్నా ఫ్రూట్స్ అలా ఉంటే పట్టుకెళ్ళిపోవచ్చు అనేసి. ఈ హిందీ వాళ్ళ పూజలు వేరే ఉంటాయి, అర్థం కావదు. మన సైడ్ ముస్లిమ్స్ ఇలా కొంగుని నెత్తిపైన వేసుకుంటారు కదా, వీళ్ళు అలాగే వేసుకుంటారు. ఎందుకంటే దేవుడికి రెస్పెక్ట్ ఇస్తున్నట్లు అనేసి అన్నారు. అలాగే శివుని దగ్గర 3 times చప్పట్లు కూడా కొడతారండి. అలా ఎందుకు కొడతారో తెలియదు, ఎప్పుడు నేను ఎవరిని అడగలేదులేండి, ఎవరిష్టం వాళ్ళవి. ఇక్కడ వీళ్ళు 3 times గుడికి వెళ్తారండి. మధ్యాహ్నం కూడా వెళ్తారు, ఈవినింగ్ కూడా.